చెప్పేటట్టుగా మీ గాడికి 3 సార్లు వచ్చాను. ఒక్కసారి కాదు 3 సార్లు వచ్చి చెప్పాను. సైట్ ఇది మనకి కార్పొరేషన్ ఇచ్చింది. సైట్ కార్పొరేషన్ మనకి ఇచ్చింది. సైట్ కార్పొరేషన్ ఇచ్చినప్పుడు మీరు పర్మిషన్ తీసుకొని ఇటు మన కార్పొరేషన్ పర్మిషన్ తో మనం తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ గానీ ప్లాంట్ గానీ మొత్తం మంది. మనం ఇక్కడ ఉండే పేద ప్రజలకు గానీ ఇక్కడ వ్యాపారస్తులు ఉండే వాళ్ళకి కానీ వాళ్ళకి మంచి ఇళ్ళు కావాలి, మినరల్ వాటర్ కావాలంటే ఎప్పుడు పెట్టారు సార్? నిన్న పెట్టారు సార్. నేను చెప్పాను అవును అవసరం లేదు. ఇంటిమేషన్ లేకుండా ఏం లేకుండా మీరు ఎట్లా మీరు డెమాల్ చేస్తారు నా ప్రాపర్టీని? పబ్లిక్ ప్రాపర్టీ సార్ ఇది. నేను పబ్లిక్ ఇచ్చాను. మేము డొనేషన్ చేసి పబ్లిక్ ఇచ్చాము. ఎట్లా కొడతారు? వితౌట్ నోటీస్ ఎట్లా కొడతారు చెప్పండి? ఏంది ఎవరు దీనికి ఎవరు నష్టపోయారు? ఎవరు కట్టారు చెప్పండి? నాకు చెప్పండి. నేను ఇక్కడ వాడుకోవడం ఏమ్మా? మీకు నీళ్ళు చెప్పండి. మీకు నీళ్ళకి అవసరం ఉన్నాయా లేదా? వాటర్ అది కాదు సార్. అవును లేదు అంటే పగలు కొట్టేస్తారు సార్. అది కాదు సార్. పగలు కొట్టేస్తారా చెప్పండి సార్. మీరు చెప్పండి సార్. అది కాదు సార్. అది కరెక్ట్ కాదు సార్. సార్ అది కరెక్ట్ కాదు సార్. మీరు దాని మీద మా మనోభావాల మీద తప్పులిచ్చారు. మా మనోభావాల మీద తప్పు కొట్టారు మీరు సార్. ఒకటి మీరు నోటీస్ ఇచ్చి మేము తీయకపోతే మిమ్మల్ని మేము కానీ వ్యతిరేకించుంటే తప్పు మాది. మీరు మాకు నోటీస్ ఇచ్చి మేము తీయకుండా ఉంటే తప్పు మాది. 100% తప్పు మాది. కానీ జరిగింది అది కాదు. ఎట్లా మీరు టచ్ చేస్తారు? మున్సిపల్ ల్యాండ్ ఉన్నప్పుడు ఎవరు కాదన్నా సార్? మీరు ఫస్ట్ చెప్తున్నాను కదా. నేను వచ్చా సార్ ఒకటి చెప్పాను సార్. 10 నిమిషాలు ఏమవుతుంది సార్? 10 నిమిషాలు చాలు కదా. ఏదో కార్పొరేటర్ గా చెప్తే ఏమవుతుంది చెప్పండి? చెప్పడం మిషనరీ అది తీసుకునేదా తీసుకోవా లేదా తగలబెట్టడం తర్వాత సార్. కానీ డ్యామేజ్ చేయడం ఏంది? దీనికి ఎవరు పరిష్కారం? మీరేమన్నా నోటీస్ ఇచ్చారా? ఒక మాట చెప్పండి సార్. నిన్న నేను ఇక్కడికి వచ్చి అడిగిన తర్వాత మీ ఎంప్లాయీస్ మిమ్మల్ని బ్లైమ్ చేశారు. నేను అడిగాను ఏమ్మా ఎట్లా కొట్టారు? కార్పొరేటర్ ఏం లేదా? చెప్పాల్సిన బాధ్యత లేదా? సరే చెప్పబడలేదు. మీరు చెప్పరు. మీ కార్పొరేటర్ లెక్కలేదు వదిలేసేయండి. కనీసం ప్రాపర్టీ ఉంది. డ్యామేజ్ చేసేటప్పుడు ఎవరు ఇది కనుక్కునేసి ఒక నోటీస్ ఇవ్వరా? ఒక్క నోటీస్ ఇవ్వరా? చెప్పండి సార్. పోనీ మీ దృష్టిలో లేదా? చెప్పండి సార్. మీ కాడికి 3 సార్లు వచ్చా సార్. ఇక్కడ ప్రజలు వాడుకుంటారు. అవును సార్. ఎందుకు వాడలేదు సార్? కరెంట్ కట్ చేశారు. మన కార్పొరేషన్ కరెంట్ కట్ చేశారు. 5 ఇచ్చారు. 6 సంవత్సరాలు కరెంట్ ఇచ్చారు సార్. రూపాయలకి నేను సపోర్ట్ చేస్తున్నాను. నేను సపోర్ట్ చేయలే. మంచిది సార్. నేను చెప్పాను డ్యామేజ్ ఎట్లా చేస్తారు వితౌట్ నోటీస్ తో? ఈ ఆస్తికి ఎవరు నోటిస్తారు చెప్పండి సార్. ఎవరికి మీది కాదు కదా ప్రాపర్టీ. ప్రజలు రూపాయి 2 రూపాయలు పెట్టారు. తీసేయాలి. అది మీరు నేను చెప్పేది మీరు ఒక నోటీస్ కరెక్ట్ గా సార్. మీరు పర్మిషన్ ఇచ్చారు సార్. దేనికి? దీనికి కట్టుకోమని పర్మిషన్ ఆ రోజు అవసరం ఇచ్చారు. ఈ రోజు అవసరం లేదు. తీసామని చెప్పండి సార్. ఆ రోజు పర్మిషన్ ఎవరు అడిగారు? ఇప్పుడు మీరు మహాంటి వీడియోలో విజువల్స్ వద్దు సార్. నాకు నేను మంచిగా మీరు అడిగిన మనోభావం అని చెప్తాం సార్. మనోభావం లేదు. కావాలని చేయలేదు. బట్ మార్కెట్ ఆలోచన అది పబ్లిక్ పర్పస్. నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు. కానీ ఒకటి చెప్తానండి సార్. మీరు కమిషనర్ ఈ రోజు మంచి చేస్తే మేము 10 ఏళ్ళు కాదు మేము ఉన్నంత చెప్పుకుంటాం. ఒక చెడు చేస్తే అది డ్యూస్ ఉంటే ఎవరు కట్టారు? కార్పొరేషన్ కట్టింది 100%. మరి ఎందుకు కట్టింది? నేను చెప్పాను మీరు తీసుకుంటా అన్నారు కదా. ఈ రోజు అది రన్నింగ్ లో లేదు. దాని అవసరం లేదు. ఇక్కడ పక్కనే కోత పెట్టుకుంది. దానికి ఏం చేయాలి చెప్పండి సార్. మీరు అడిగారు మా నేను కాదు. ఆ రోజు సైట్ కాదు ఎవరు అడిగి మిమ్మల్ని పర్మిషన్? ఆ రోజు కార్పొరేషన్ ఆ రోజు స్థానిక కార్పొరేటర్ మాట అడిగారు. సేమ్ ఈ రోజుగా అడగండి. బిల్డింగ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పండి సార్. అడిగేలా మేము పోతాం సార్. అడిగి మీరు కానీ ఇంటిమేషన్ చేసి కానీ చేయకుండా ఉంటే అసలు ఈరోజు మాట లేదు, వాయిస్ లేదు. నేను ఎందుకు బాధపడుతున్నాను మీకు బాగా తెలుస్తాను. మీ అంతరాత్మ మేము మనసుకు తెలుసు. నేను ఎన్నిసార్లు వచ్చాను మీ కాడికి? నేను ఎన్నిసార్లు మాట్లాడాను మీకు తెలుసు. అంటే అది అడగకపోతే ఎంత దూరం పోతాం మనం? కరెక్టా కాదా? పబ్లిక్ పర్పస్ కోసమే 100% ఒకే సపోర్ట్ చేయాలి సార్. ఇక్కడ అవసరం లేదని జనాలు రూమ్ అక్కడ ఉండడం వల్ల వెనక ఆ ప్రైవసీ వచ్చి అందరూ యూరినల్స్. ఇప్పుడు మళ్ళీ ఎవరు కదా సార్ తీసేస్తాం సార్. తీయనని ఎవరు చెప్పారు? మీకేమైనా ఎవరు చెప్పారా? మీరు పర్మిషన్ వచ్చిన వాళ్ళు ఏమైనా తీనన్నారా? దాన్ని ఏమైనా ఇంకా కోర్టును ఆశ్రయించారా? ఆ రోజు కోర్టును ఆశ్రయించారా? ఏమైనా తీనన్నారా? ఒక్క మాట చెప్పండి. తీనన్నారు మహేష్. దానివల్ల మేము వచ్చామని చెప్పండి. ఐ అగ్రీ.
ఐఎమ్ అగ్రీ. కాంట్రాక్టర్ చేశాడు చెప్పుకుంటే ఎవరు సార్ కంటే రమ్మండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు దాని మీద అది ప్రాపర్టీ పబ్లిక్ సార్. దాని మీద నేను కంపల్సరీ అవసరం లేదు. మళ్ళీ సార్ మీరు అంత సిల్లీగా మొదలు తీసేవాడు సార్. మా అంటే మీకు మా మనోభావాలు దెబ్బతింటే కూడా మీకు అంత సిల్లీగా ఉంది సార్. అంటే ఒక లోపల మనుషులు చంపేస్తారా? గవర్నమెంట్ గా ఉండి